అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు కూడా బాగుండాలనే ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం గురించి చెప్పబోతున్నాను. మీ ఇంట్లో ఎటువంటి సమస్యలున్నా, అంటే ఆర్థిక సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్య గొడవలు, అనారోగ్య సమస్యలు, సంతానం కలగపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, ఇంకా విడాకులు, కోర్టు సమస్యలు, వ్యాపారం, చదువు, పిల్లల్లో జ్ఞాపక శక్తి లేకపోవడం, నాగదోషం, చెడు దృష్టి, కని దృష్టి, ఇంక ఇవే కాకుండా స్త్రీ పురుష వశీకరణ వంటి సమస్యలు కానీ ప్రత్యేకంగా అంజన వేసి చూడబడను. ఇంకా ఇవే కాకుండా ఇంకా ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. కోయ గురుజీ రామరాజు. వీరి ఫోన్ నెంబర్ 9010174803. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారం చేసుకోండి. ఏందన్నా ఇసుక తీసుకొస్తున్నా కదా, ఇటుకలు కూడా నేనే తీసుకురావాలా? ఆ పనికి ఇంకా వేరే వాళ్ళని పెట్టచ్చుగా. కంకర సరిపోతుందా? కంకర సరిపోద్దేమో సార్. పని మంచిగా ఎత్తున్నావు. సూపర్ పని చేస్తున్నావు. చేయి పని. ఇటుకలు బరువు అవుతాయి కదా నీకు, చిన్న చిన్న 3 వరకు బాగా, ఒక 2-3 బాగా బరువు వద్దు కదా. మెల్లంగా గడైపో. పర్లే, అమ్మాయి మంచిగా పని చేస్తుంది. సిమెంట్ కలిపినావు నువ్వేది? సిమెంట్ కలిపి నువ్వేనా? అదే సిమెంట్ మంచిగా కలిసింది. అంటే ఫస్ట్ ఎక్కడ చేసినావు పని? అంటే వాళ్ళతో వచ్చినావు? అన్నతోనా? మంచిగా తీసుకొచ్చాను పనికి. పోయి మూసుకో. ఇటుక సరిపోతాయా? ఇటుక సరిపోతాయా? సూపర్ పని చేస్తున్నావు. సిమెంట్ ఇట్లా కలుపుతున్నావు మాలు. అయ్యో ఏమైంది? అయ్యో గట్ల ఎత్తి అది మీద వేసుకున్నావా? అయ్యో అట్లా మెల్లగా ఎత్తే పోగా పని మంచిగా ఎత్తున్నావు అనుకున్నాను, మళ్ళీ గిట్లా. అయ్యో ఏది? ఏం కాలేదు. పర్లేదు కదా. వాటర్ అవుతావా? ఇది అవుతావా? నీళ్ళు ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి. ఎక్కువ నీళ్ళు దెబ్బ తాకిందా బాగా కాల. ఇక తాగుతావు. తాగాలి. మెల్లగా ఎత్తే ఏమవుతుంది పని మరి. టెన్షన్ ఏం లేదు, మంచిగానే పని చేసుకో. దెబ్బ ఉబ్బిందా కాలు? కొద్దిగానే తాకింది. పర్లేదు కదా. చేస్తావా లేకపోతే కూర్చుంటావు? మరి వేరే పెట్టుకోవాలా? కూర్చోను. చేస్తావా? సరే. కుండుతున్నావుగా? కాదు, కుండుతున్నావు కదా, అవసరం చేసుడు పని. పర్వాలేదు కానీ పని చెప్పాలా? పని కాదు, పని మాత్రం కాదు, మస్తు అవుతుంది. కిరకెత్తున్నావు పని. పర్లేదు, ఇంత మంచి పని చేస్తున్నావు మరి, గ్రేటే. ఈ ఇటుకలను పోసినాక పోతావా? ఒక ఆయన ఉంటావా?
ఒకదాన్ని ఎందుకుంటా, వాళ్ళు ఉన్నారు కదా సార్. మీరు ఓరి వాళ్ళని ఎందుకు పొమ్మంటారు? వాళ్ళ సిమెంట్ పని కదా. ఏం లేదు ఇగో నీకు మోసమందం మోసి ఆడబెట్టేసి వెళ్ళిపో, సరేనా? నేను కూడా ఇప్పుడు పర్లేదు అయ్యో నీకు కొంచెం పని చేసి వెళ్ళిపో, ఎందుకంటే నాకు నీ పని బాగా నచ్చింది. వాళ్ళు సిమెంట్ కాబట్టి వాళ్ళు తినడానికి పోతారు, మీరు తినరా పొర్రి, వాళ్ళు తినడానికి పోతారు. నేను కూడా వాళ్ళతో నాకు నీ పని బాగా నచ్చింది. పేరేం పేరు? సిరి. పని మంచిగా నడుచుకుంది తెలుసా, కానీ నీకు కాలుకు దెబ్బ కూడా ఏమన్నా నాకు మంచిగా అనిపించలే. నాకు రోజు అలవాటు ఇది. నేను కూడా రేపు వచ్చి చేస్తా. అంటే దెబ్బ ఆకిందా, పోతావా? చేసిపో, మళ్ళీ మాకు ఓలేరు కదా అట్లా. ఇప్పుడు వాళ్ళందరూ పోతురుగా. వాళ్ళు ఇంటికి పోతలేరు కాడ, తినత్తారు కంట, తింటారు తర్వాత ఎండు. నేను తినద్దా మరి? తిందువు కదా, నువ్వు టెన్షన్ పడకు. నేను ఇప్పుడే వచ్చినా కదా, ఇంకా 10 ఇటుకలు మోసినావు, అది కూడా కొంచెం రెస్ట్ తీసుకో. నీకు విషయం చెప్తా, నువ్వు రెస్ట్ తీసుకో. మొజకియా కొంచెం కూర్చో, ఎందుకు మోస్తున్నావు? ఎట్లాగో ఇవన్నీ నేనే మొయ్యాలిగా, మొత్తం పని అయిపోతుంది. మళ్ళీ గిట్లా మళ్ళీ దెబ్బ తగ్గించుకో వాటివి అట్లా. పని చేసేటప్పుడు ఇవన్నీ తలుగుతూనే ఉంటాయి దెబ్బలు. తలగకుండానే పని చేస్తారా సారు? కరెక్ట్, అది కూడా కరెక్ట్ వాస్తవం. సరే అయ్యా, ఎండ కొడుతుంది, మీరు ఓన్లీ నా పని నేను చేసుకుంటా. మీరెందుకు ఇక్కడ ఇంత ఎండలో నిలబడు? మీరు పోతే నా పని నేను చేసుకుంటా. స్లాబ్ పడుతుంది ఇక రేపు ఎల్లుండన్న. స్లాబ్ పడ్డా అనుకో మనకు అంత మనకి ఎండ కొట్టదు, ఇక లోపల ఉండవచ్చు అట్లా. సరే సార్, మీరు ఓన్లీ ఈ ఆవు పోతా ఆవు కొంచెం చూసుకోవద్దాన్ని, ఇటుకలు ఎన్ని ఉన్నాయి కథ అని గోసం అనిపిస్తుంది నాకు నువ్వు పని చెప్తే. ఎందుకు గోసం అనిపిస్తుంది? మరి తినాలంటే పని చేసుకోవాలి. అంటే నీకు ఎంత ఇస్తురు? 200. సరే గంతకి ఇస్తురేలు, గంత బరువు మొత్తం నీకు 200 ఇస్తురా? కానీ నాకు చెప్పావు నువ్వు. అందరికి ఇచ్చినట్టు మాకు ఇస్తారు. తప్పది. అయ్యో వాళ్ళకి చెప్పాకు, నువ్వు వాళ్ళకి చెప్పాకు. నేను 1000 రూపాయలు ఇస్తా అంటే నువ్వు సాబిద్దా పెట్టుకో పైసల దగ్గర. నాకెందుకు 1000 రూపాయలు ఇస్తారు? వాళ్ళకి చెప్పాకు. మళ్ళీ నువ్వు నీ పని కొంచెం నాకు బాగా నచ్చింది అట్లా, నీకు అందుకే అంటున్నా. అందరికి ఇచ్చినట్టు నాకు ఇవ్వండి. నీకు పని మంచిగా ఎత్తున్నావు, ప్రేమ కొద్ది ఖుషి కొద్ది 1000 రూపాయలు ఇస్తా అంటున్నా నేను అంతే. నా మీద మీరేంది ప్రేమ చూపించేది? నీకు ఏం మాట్లాడుతుందో నాకేం అర్థమైంది. ఏం లేదు కానీ ఇంకా నాకు మా వేరే కాడ పని ఉంది, మరి అది చేస్తావా? మా తమ్ముడు వస్తాడు. మీ తమ్ముడు వస్తే మీ తమ్ముడికి నేను చేసుకోవాలి. మరి నేను వస్తే ఏం చేసుకుంటారు? నన్ను ఎందుకు రమ్మంటారు? అక్కడ పని మంచిగా ఉంటుందని. మా తమ్ముడు కూడా మంచిగానే చేస్తాడు. మీ తమ్ముడితో సెట్ కదా నాకు. మీరు ఇక్కడ నుంచి పోరు సార్, నా పని నేను చేసుకోవాలి. ఆడ పని ఇంకా బాగుంటుంది అట్లా. నువ్వు గిటికల మోసి గద్ద బాయించుకుంటున్నావు కదా, మంచిగా అనిపించలేదు అట్లా. నేను చెప్పి పూర్తిగా అర్థం చేసుకుంటున్నావా? ఇగో మన గెస్ట్ హౌస్ ఉంది చూడు, అలా పని ఉంటుంది చెయ్యి అంటున్నాను. ఏం పనికి రమ్మంటారు? నీకు ఏం అర్థం అవుతలేదు చెప్తే. మీరేం మాట్లాడుతారో నాకేం అర్థమైతలేదు. మీ తమ్ముడు ఇడికి వస్తాడు, నువ్వు వాడికి రా, నీకు 10,000 ఇస్తా. నేను అట్లాంటి దాన్ని ఏంటి అట్లాంటి దాన్ని? ఇప్పుడు ఏమన్నా నేను మరి 10,000 ఎందుకు ఇస్తా అంటారు? నన్ను ఎందుకు రమ్మంటారు? పని ఏమంటున్నాడా వచ్చి, పని ఏమంటున్నా అట్లా ఇటుకలు అక్కడ ఇటుకలకి ఇట్లా అద్దు మోసుడు నువ్వు అట్లా. నాకు కొంచెం గోస అనిపించి చూస్తే అయ్యో పాపం కొంచెం. మా అయ్య వాళ్ళు ఏ పనికి తోలిస్తే నేను ఆ పని చేస్తా. మీరు రమ్మంటే నేను ఎందుకు రావాలి? మా తమ్ముడు వచ్చి చేస్తాడు, ఏదైనా పని ఉంటే చెప్పా. నేను ఇదే పని రోజు చేస్తాను. నీకు అర్థమైతలేదు. నీ పేరేమన్నావు? పేరేమన్నావు? సిరి. వాళ్ళు మేస్త్రీలో వాళ్ళందరికీ చెప్పకు. నేను నువ్వు పనికి వచ్చినా కూడా నువ్వు పని చేయకు. వాళ్ళు లాస్ట్లో కూర్చో, వాళ్ళు పని చేసుకొని పోతారు. వాళ్ళతో నీ కూడా నువ్వు పైసలు ఇస్తా. నేను ఎందుకు కూర్చోవాలి? నీ ఈ సీడి మీద గౌరవం ఉంటే చెప్పింది అంతే. మీ మీద నాకు గౌరవం ఉంది, కానీ మీరు ఫస్ట్ ఇక్కడ నుంచి పోరు. నా పని నేను చేసుకొని పోతా ఇంటికి. నేను ఏమంటున్నా సరే ఇసుకెత్తుద్దా, తీసుకెత్తాం. ఇప్పుడు ఇవి మొయ్యమన్నారు అవి ఉంచి వాళ్ళు ఆల్రెడీ మన కడుతురు కదా, రాలేదా? ఎత్తు అంతా కలుపు, మాలు కలుపు. అంటే నేను పని కూడా కదా, నీ పని చూస్తే ఇంకా ఇక్కడ నేను పర్మిట్ పెడతా అట్లా. అరే గట్ల ఎత్తున్నావు ఏంది? మంచిగానే ఎత్తున్నా కదా. నీకు పని వచ్చాను? అచ్చు ఇట్లానే ఉంటుంది కదా. సిమెంట్ ఎత్తుడు అట్లా కాదు, మంచిగానే కలిపినా కదా. అయ్యో స్టోరీ చెప్తుంటావా? దీని ఏమంటారు? ఏది దీని ఏమంటారు? పారా. ఇట్లా గట్టిగా వేయాలి, గట్టి వేసి గిట్లా 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 జడించాలి. చెయ్యి ఒకసారి చెయ్యు. అంతే సేమ్ సూపర్. అందుకే నాకు ఇట్లా చెప్తావు, ఇట్లా
అయ్యో ఇట్లా అది చేతులు పట్టుకోక కూడా చెప్పొచ్చు కదా. నీకు నేర్పిస్తున్న పని నేను అట్లా. నాకు రోజు వచ్చు కదా పని, నేను రోజు వస్తున్నా కదా, నేను చేసే పని నాకేం నేర్పిస్తారు? ఓనర్ చెప్తే మంచిగా పని తర్వాత నేను రోజు చేసే పనే కదా, మళ్ళీ మీరు ఎందుకు నాకు నేర్పించడం? మాట్లాడకు మళ్ళీ తప్ప అనుకుంటారు అట్లా. మీరు ఇక్కడ నుంచి ఓనర్ కాదు, నువ్వు ఓనర్ నేను చేసుకుంటా అంటే నా పరువు నీకు ఇష్టమా? నీ మీద కొంచెం జాలి కలిగి నాకు ఇట్లా అనిపించింది అంతే. గా పని నాకు బాగా నచ్చింది తెలుసా. ఇటుకలు మంచి మోసినావు, ఇట్లా పారం పడుతున్నావు కదా, ఇట్లా ఇట్లా మూడితే. అరే మీకు చెప్తే అర్థం కదా సారు, మీరు ఇక్కడ నుంచి ఓనర్, నా పని నేను చేసుకుంటా కదా, ఎందుకు నన్ను సతాయిస్తున్నారు? ఫోన్ తీయ సారు అని సపరేట్ మర్యాద ఇచ్చి మాట్లాడితే నేను ఏమంటున్నా ఇప్పుడు? మీరు ఇక్కడ నుంచి పోతారా? నేను చూస్తున్నా నీ పని తర కూడా నేను చెప్పు నేర్పిద్దా పని నీకు? నాకు అట్లా పనే కదా, నువ్వేంది నాకు నేర్పించేది? నేను ఇంకా మంచిగా నేర్పిస్తా అట్లా. ఏం అవసరం లేదు, మీరు ఇక్కడ నుంచి పోతారా లేకపోతే నేను పోవాలి, నాకు పైసలు వద్ద ఏమద్దు. ఇది చూడు నీకు అర్థమవుతుందా స్టోరీ? ఏంటిది అర్థం కావాలి నాకు? ఎట్లా ఇట్లా ఇట్లా మాట్లాడినాక మీరు ఇక్కడ నుంచి ఫస్ట్ నువ్వు అర్థం చేసుకుని మాట్లాడు. ఏం అర్థం చేసుకోమంటారు? మీరేం మాట్లాడుతురు? పని ఉంటా అంటున్నా నేను అట్లాంటి దాన్ని కాదు, నాకు ఏ పైసలు వద్దు. మీరు ఇక్కడ నుంచి పోతారా లేకపోతే నేను పోవాలా? ఇప్పుడు ప్రతి బిల్డింగ్లో గిదే ఇటుక గిదే ఇసుక మోస్తావు అవునాగా. నువ్వు దగ్గర ఉండి ఇసుక మోపి అంటే నిన్ను ఓనర్ అదేమంటారు ఒక పదవి ఇస్తా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు తలకాయ ఉండి మాట్లాడుతున్నావా? నీకేమన్నా అర్థమవుతుందా? అంటే ఈ పనికత్తా నీకు ఎట్లా అంటే అట్లనే మాట్లాడతావా? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నాడు ఇక్కడ నుంచి ఫస్ట్ లేకుంటే నేను పోవాలా? ఎందుకు పోతావు? అంటే ఈ పని చేసే వచ్చే ఆడవాళ్ళందరూ నీకు అంత చీప్గా కనిపిస్తారా? ఆడు నువ్వు ఓల్డ్ ఆరు మరి అందుకే మరి నాకు అట్లా కొట్టలేరు. అంటే ఈ పని చేసుకున్న తందుకత్తా నువ్వు చెప్పినట్టినల్లా నేను నాకు నువ్వు వచ్చినావు కాబట్టి నాకు ఇలా ఫస్ట్ టైం తెలుసా ఒక అమ్మాయిని చూసాడు ఇలా. మీ ఇంట్లో అక్కయ్యలు లేరా? అబ్బా లేరు నాకు అక్కయ్యలు. అందుకే ఆడోళ్ళ విలువ తెలియదు నీకు. ఫస్ట్ పని చేసుకుని పని చెప్తున్నా, ఇప్పటిదాకా సార్ అని మర్యాద ఇచ్చి మాట్లాడినా. నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళవో లేకపోతే పారవాటికి అమ్ముతా ఏమనుకున్నావు? కొడతా, జైలుకు పోయినా మంచిదే. అబ్బో పర్లేదు పర్లేదు కానీ గిట్టుడు. అరే నన్ను ఎందుకు సతాయిస్తున్నావు? అరే ఇన్నాక మాట్లాడు. కోపం ఆడోళ్ళయో ఎంత కోపడతారో అంత జల్లి ఒప్పుకుంటారంట. నీతో ముచ్చట్లు పెట్టడానికి రాలే ఇక్కడికి, నేను పని చేసుకున్నా. సరే చెప్పింది నేను నా ముచ్చ పెట్టక కానీ ఇక సారు లెక్క గిట్టుడు. మీరు ఇట్లా నాతో ఇంతసేపు మాట్లాడు కరెక్ట్ కాదు సారు, నా గురించి తప్పు. అందుకే మాటలు బంద్ చేసి మా గూడ ఉంది గూడ కొందాను. ఎందుకు పడుతున్నావు? ఏంటి అది? కనిపిస్తలేదు ఫస్ట్ అడబెట్టు నాడు మరి ఇక్కడ నుంచి కాదు. ఇప్పుడు నాకు కొట్టిన కాస్తున్నా మీదికి కొడతా సరే కొట్టు. పోతావు ఇంతలో పోతావు నువ్వు కొట్టి పోతా. తోడు తీరా అంతా మంచిగా మాటకే మంచిగా అంది. అట్లా నేను ఎట్లనే పోతా, మీరు ఓన్లీ కదా ఇక్కడి నుంచి గవాన్ని మాట్లాడద్దు ఇక. నీకు పైసలు ఉందని నువ్వు ఇష్టం వచ్చినట్టు అంటే నేను వాడాలా? అంటే నేను పైసలు లేదుగా. పైసలే నువ్వు అన్నట్టు వాడాలని రూల్ ఏమన్నా ఉన్నదా? ఎందుకు వాడాలి? ఎందుకు కట్టినావు? నువ్వెందుకు అంటున్నావు మరి నన్ను? నువ్వు అంటావా నన్ను? నేను రమ్మంటున్నా అంత. నేను ఎందుకు రావాలా? నేను రమ్మని ఎందుకు అంటున్నావు నువ్వు నన్ను? అసలు నువ్వెవరు? సేటు లెక్కనే మాట్లాడు. అంత ఓనర్ నాది, కొన్ని కోట్లు పెట్టిన. ఓనర్ అయితే నాకేంది? మన పనికి ఎందుకు వచ్చినావు? నేను పనికి వచ్చినా నాకు పైసలు ఇస్తే నా పని. అదే మరి ఆ పని నాకు ఉంటుంది, పని చెయ్యాలి. నేను రాను రేపటి నుంచి పనికి, వేరే పని చూసుకొని పోతా. మొత్తం మంది చెప్పాలి, ఆడవాళ్ళు మొత్తం మాత్రం తెలుసు. వాళ్ళందరికి ఇదే చెప్పింది చేసిపోతారు పని. నాకు అందరితో నువ్వు ఎట్లన్నా మాట్లాడుకోసారు, నేను అద్దంటలే. నాతో మాత్రం మంచిగా మాట్లాడు, లేకపోతే మాట్లాడకూడదు. నా పని చేసుకొని పోతా. నేను మంచిగా మాట్లాడదు ఇంత ఉంది. మరి నువ్వు వింటున్నావా? చెప్తారు మీరు. నేను మంచిగా ఏమంటున్నా చెప్పాలా? నా మాట కొంచెం మంచి విను. నీకు ఇటువంటి కష్టం నీకు వద్దు. ఏంటిది పని? ఇగో దిమ్మక్ ఖరాబ్ అయ్యాక నేను చెప్తున్నా, ఫస్ట్ ఇక్కడ నుంచి నడువు సీదా. నడవా నేను కార్ లాస్ నేను పోను కానీ నువ్వు నాకేంది? నువ్వు ఇక్కడ నుంచి నడతావా నడవా? సెవెంట పోతుంది పన్నాడు. ఇలా అత్తవు నా చేతిలో, నేను మంచిగా చెప్తానా నడువు. ఎందుకు కొడుతున్నావు అట్లా? అంటే నువ్వు నన్ను కొట్టడానికి అంటే నువ్వు నా మీద కత్తున్నావా? మరి నేను పని చేస్తున్నా కదా, నీకు నేను ఎట్లా కనిపిస్తున్నా? మరి అదే పని చేస్తున్నావు, నీ పని నచ్చింది, పనితో పాటు నాకు నువ్వు నచ్చినావు. అట్లా చెప్పినావు కదా, మసాలా చెప్పిన ఒర్రకు గవన్నీ చెప్పేసి నోరు లేపకు. నువ్వు చెప్పేది పూర్తి తినాలి. నువ్వు నోరు లేపితే ఇక్కడ కూడా భయపడాడు గట్లా. నువ్వు ఇట్లా మాట్లాడు మంచి పద్ధతి కాదు చెప్తున్నా. పైసలు వస్తున్నాయి. పైసలు వస్తే ఏ చేయాలి అన్ని.
అంటే నువ్వు పైసలు ఇస్తే నేను ఏదైనా చేయాలా? లోపల పెట్టుకొని బయట కూడా అట్లా మాట్లాడద్దు. నాకు అర్థమైన స్టోరీ. నీ బాధ ఏం చెప్పు. సరే ఏమన్నా ఇల్లు ఏమన్నా నువ్వు ప్రాబ్లం అనుకున్నట్టు ఉందా? నీ లెక్క నన్ను మా అయ్య వాళ్ళు పెంచలే. నేను ఎటు రాకపోతే ఇక్కడ నుంచి నేను మూతి మూసి ఉండబోతా. ఫస్ట్ చెప్తున్నా. నువ్వు ఇక్కడ నుంచి ఎత్తుకోపోతా. పోతే నీ తలకాయ పలగొడతా. ఎవరు పోదా? నాదా? అవును పలగొడతా చెప్తానా పో. మంచిగుంటది. పిస పిస మాట్లాడకు నాతోని. నడు సక్క నడు. నేను నడవా, నువ్వు నడువు. ఒప్పుకోవాలని చెప్పాను నేను. ఏంటిది ఒప్పుకున్నది? మెంటలారా నీకేమన్నా? ఒప్పుకోవాలంటున్నావు? ఏంటిదిరా ఒప్పుకున్నది? ఏంటిది ఏంటిది ఏం మాట్లాడుతున్నావు? ఇచ్చు మొక్కపాడా ఏమన్నావు? ఏమన్నావు? ఏమన్నా పిస మొక్కపాడా అన్న? బరబ్బర్ అంట. ఏంది బరబ్బర్ అంట. గవ్వాన్ని నా దగ్గర మాట్లాడకు. నాతో మంచిగా మాట్లాడు చెప్తున్నా. నేను ముందే మంచిగా కాదు అనుకో. తిడతా. నువ్వు ఏడ బతకలు. ఎందుకు బతక? నువ్వేమన్నా నాకు పెడతాన్నావా? అదే అంటున్నా మరి నేను. ఏ పో నువ్వు ఇక్కడ నుంచి. ఏంటి ఎడుకోవాలి? ఇక్కడ నుంచి ఫస్ట్ పోరా నువ్వు. ఏమన్నావు? పోరా అన్న. ఇయ్యాల నీకు మూడింది ఇయ్యాలి. మరి బాధ్యత నీకు కూడా మూడింది నా చేతిలో. సత్తావు చెప్తాను నా చేతిలో ఇయ్యాల. సచ్చేది బతికేది ఏం లేదు. అలా ఎందుకు పొమ్మన్నావురా నువ్వు? ఇయ్యాలి నేను ఘోరం అవుతావు. అలా నువ్వు పొమ్మన్నావు నన్ను. వాళ్ళు పోతారు. నా ఇష్టం. నేను పంపిస్తాలని. మరి నేను కూడా నాది నా కథ నా అన్నాయి నా ఇష్టం. ఎందుకు సతాయిస్తావు ఇట్లా నువ్వు? చెయ్యాలి. చెప్పింది చెయ్యాలి. పైసలు అట్టిగా తాగుకుంటున్నావు. మా అబ్బ మీద ఒట్టే చెప్తున్నా. నేను ఇలా ఎంపే పారిపోతుంది. మీ అవ్వ సంబంధం లేదు. పెడతా నేను నుసుకెలా. నన్ను తిట్టుకుంటే బాగా ఓరిగెత్తున్నావు. ఏంటిదిరా నీకు మర్యాద ఇచ్చాడు? ఇట్లా కాదు. ఇయ్యాల నీకు ఉందా? అదిలే దా నడిగా చక్క నడి ఒప్పుకో అంతే. ఇక నడు చక్క నడు. తిడతావా? తిడతావా? దా దా నా మాటిని దా దా ఇక ఒప్పుకో. అబ్బా కాదు ఒప్పుకో. చచ్చుడు కాదు. ఏంటిది కొరుకుడు? ఒప్పుకో అంతే. పైసలు ఇక పైసలు 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 ఇస్తా. పైసలు ఇస్తా. పైసలు ఇస్తా. ఇక్కడ దా దా గీడికే దా చెప్పినగా. గీడికే ఉర్రాకు దానాడు. మంచిగా ఇయ్యాల నీ బతుకాగంత. అయ్యో గింత కూడా మళ్ళీ వేసినామంటే ఆగమవుతావు. ఉర్రాకు నాడు సాడుతాడు. నాడు నాడే నాడు నాడు దా నడు. పొత్తోడి మామూలు కొట్టలేదు. ఇక మొత్తం జగ దెబ్బ ఆకింది. ఇక